నమస్తే. ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో 4th వీడియో కంప్లీట్ అయిన తర్వాత, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, అడిటివ్ ఐడెంటిటీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ట్రై దీస్ అనే ప్రాబ్లమ్స్ అలాగే ఎగ్జాంపుల్ 1 ఉన్నాయి. వీటిని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఎర్లియర్గా ఫస్ట్ 4 వీడియోస్లో మనం ఇంటీజర్స్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. అలాగే క్లోజర్ ప్రాపర్టీ గురించి సెకండ్ వీడియోలో డిస్కస్ చేసాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి థర్డ్ వీడియోలో అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి 4th వీడియోలో డిస్కస్ చేసాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్రాబ్లమ్స్కి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ పైన క్లియర్ ఐడియా ఉంటుందో ఎన్ని డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, అప్పుడే క్లారిటీ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. రైట్, ట్రై దీస్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఏమన్నాడు? ఇవన్నీ కూడా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రాబ్లమ్సే. ఓకే, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూజ్ సమ్ గివ్స్. పెయిర్ అంటే 2 కదా, 2 ఇంటీజర్స్ రాయాలంట. హూజ్ సమ్ గివ్స్ అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఒక నెగటివ్ ఇంటీజర్ వచ్చేలాగా, 0 ఆన్సర్ వచ్చేలాగా, అండ్ ఇంటీజర్ స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్ అంటే 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే ఆ సమ్ 2 ఇంటీజర్స్ కంటే స్మాలర్ అవ్వాలి. అండ్ ఇంటీజర్ స్మాలర్ దాన్ ఓన్లీ 1 ఆఫ్ ద ఇంటీజర్స్. ఇదండి మన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం 1 by 1 చేద్దాం. ఓకే, మీరు ఈ సొల్యూషన్ని నోట్బుక్లో రాయాలి. ట్రై దీస్ అని మెన్షన్ చేయండి. ట్రై దీస్ అండ్ మెన్షన్ పేజ్ నెంబర్. ఇక్కడ ఇందులో ఫస్ట్ ప్రాబ్లంలో అ నెగటివ్ ఇంటీజర్ అన్నాడు. నెగటివ్ ఇంటీజర్ 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే ఒక నెగటివ్ ఇంటీజర్ ఆన్సర్గా రావాలట. ఇన్ఫైనైట్, ఎన్నైనా తీసుకోవచ్చు. సరే చూద్దాం. ఐల్ టేక్ -5 and 3. టేక్ ద సమ్ ఆఫ్, ఫైండ్ ద సమ్ ఆఫ్ -5 + 3. -5 + 3 gives us -2. ఆల్రెడీ 6th క్లాస్లోనే నేర్చుకున్నాం. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో ఎప్పుడైనా సరే 2 ఇంటీజర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయనుకోండి, ఒక ఇంటీజర్ నెగటివ్, ఇంకొక ఇంటీజర్ పాజిటివ్, గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి అండ్ గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటుందో దాన్ని ఆన్సర్కి ప్లేస్ చేయాలి. ఓకే, సో అక్కడ సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ -2 వచ్చేసింది. ఎస్, మనం ఏదైతే అడిగాడో అది రాసేసాం. -5 and 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే వి విల్ గెట్ అ నెగటివ్ ఇంటీజర్ యాజ్ ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్, 0 రావాలట. ఏవైనా 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు 0 వస్తుందంటే డెఫినెట్గా ఆ 2 ఇంటీజర్స్ అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్. అంటే ఒకటి పాజిటివ్ అయినప్పుడు ఇంకొకటి నెగటివ్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, అంటే అదే నెంబరే నెగటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. +2 + -2 gives us 0. ఇదే కాదు, ఏవైనా తీసుకోవచ్చు. -5 + 5 0, a ప్లస్ ఆఫ్ -a 0. అలా ఏ 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తుందో ఆ 2 ఇంటీజర్స్ని అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. అడిటివ్ ఇన్వర్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ 0 రావాలి. డెఫినెట్గా రెండు కూడా అడిటివ్ ఇన్వర్సెస్ అయి ఉండాలి. నెక్స్ట్, an integer smaller than both the integers. 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి సమ్ 2 ఇంటీజర్స్ కంటే స్మాలర్ అయి ఉండాలి. డెఫినెట్గా నెగటివ్ ఇంటీజర్స్ తీసుకుంటేనే ఇది ట్రూ అవుతుంది. ఓకే, ఎందుకంటే నెగటివ్స్ తీసుకున్నప్పుడు ఇంటీజర్స్ ఇలా రాస్తాం కదండి, ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, ఆల్ దీస్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్? ఇలా ఇంటీజర్స్ రాసినప్పుడు -1 is greater than -2 and -2 is greater than -3, -3 is greater than -4. అంటే నెగటివ్స్లో నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది.
సో ఇక్కడ 2 ఇంటీజర్స్ని యాడ్ చేసిన వచ్చే సమ్ టూ ఇంటీజర్స్ కంటే ఇంకా తక్కువ ఉండాలట. అండ్ ఇంటీజర్ స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. సమ్ అనేది 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చే సమ్ అనేది స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. ఐ విల్ టేక్ 2 negatives, -2 ప్లస్ -3 యాడ్ చేద్దాం. బోత్ ఆర్ నెగటివ్స్ కదండి, సేమ్ సింబల్స్ ఉన్నాయి రెండిటికి, -2 -3 సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేయండి అని చెప్పాం. సో వాట్ ఈజ్ ఆన్సర్ అంటే -5. క్లియర్? 2 నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు విల్ గెట్ నెగటివ్ రిజల్ట్ అగైన్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ బోత్. ఇప్పుడు -5 అనేది -2 కంటే స్మాలరే, -3 కన్నా కూడా స్మాలర్ నెంబరే. క్లియర్? రైట్. 4th చూడండి, డి. an integer smaller than only one of the integers. 2 ఇంటీజర్స్ని యాడ్ చేయాలట. యాడ్ చేస్తే వచ్చేటువంటి సమ్ రెండిట్లో an integer smaller than only one of the integers, రెండిట్లో ఒకదాని కంటే మాత్రమే లెస్ ఉండాలి. ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్, ఇంకొక నెగటివ్ ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, ఐల్ టేక్ -1 and 2. -1 ఈజ్ నెగటివ్ ఇంటీజర్, 2 ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. ఇప్పుడు వీటి సమ్ చూద్దాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఎలా? +2 -1. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కదండి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనం స్మాలర్ నెంబర్ని గ్రేటర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 2 - 1 1 అండ్ గ్రేటర్ నెంబర్కి చూసారా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. అండ్ ఇంటీజర్ స్మాలర్ దాన్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇంటీజర్స్. ఈ సమ్ అనేది 2 కంటే స్మాలర్, -1 కంటే గ్రేటర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సమ్ గివ్స్ అన్ ఇంటీజర్ స్మాలర్ దాన్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇంటీజర్. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఇంటీజర్ కంటే స్మాలర్గా ఉండాలి వచ్చే సమ్. ఇక్కడ సమ్ 1 కదా, 1 అనేది వన్ ఆఫ్ ద ఇంటీజర్ 2 కంటే స్మాలర్ నెంబర్. క్లియర్? రైట్. నెక్స్ట్ ఈ చూద్దాం. an integer greater than both the integers. రెండిటికంటే గ్రేటర్ అంటే ఇప్పుడు మనం పాజిటివ్స్ మాత్రమే తీసుకోవాలి. 1 ఆర్ ఓన్లీ పాజిటివ్సే తీసుకోవాలి. 1 and 2 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. we will get 3. ఈ కేసులో సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. సమ్ అనేది బోత్ ద ఇంటీజర్స్ కంటే గ్రేటర్. క్లియర్? సింపుల్ లాజిక్ అంతే. జస్ట్ ఎలాంటి నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు అనుకున్న రిజల్ట్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కోసమే ఆ క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈసారి డిఫరెన్స్ అండి. ఇంతవరకు సమ్ అన్నాడు, ఈసారి డిఫరెన్స్. ఇవే క్వశ్చన్సే. సి, రైట్ ఎ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూజ్ డిఫరెన్స్ గివ్స్ ఎ నెగటివ్ ఇంటీజర్. డిఫరెన్స్ తీసుకుంటే నెగటివ్ ఇంటీజర్స్ రావాలట. డిఫరెన్స్ తీసుకుంటే నెగటివ్ ఇంటీజర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ -2, అనదర్ ఇంటీజర్ 5. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే, -2 -5. సో రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి వాట్ ఈజ్ ఆన్సర్? -7. అదే మీరు రివర్స్ ఆర్డర్లో తీసుకున్నారనుకోండి, 5 -2. ఇప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. 5 -, అంటే +2, ఆన్సర్ 7 వస్తుంది. కానీ మనకు డిఫరెన్స్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్ డెఫినెట్గా నెగిటివే రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగిటివ్ అవ్వాలి 100%. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. సపోజ్ -7 6 ఈ రెండు కూడా ఇంటీజర్సే. వీటి డిఫరెన్స్ మనకు నెగిటివ్ నెంబర్ రావాలి. ఇదిగోండి, మైనస్ చేస్తే -7 - 6 -13. క్లియర్? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. -7 - 6 ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? -7 -(-) సో -7 + 6 ఆన్సర్ ఏంటి? -1. The difference between 2 integers is a negative. ఇలాగ మనం ఇన్ఫైనైట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. రైట్. సెకండ్ క్వశ్చన్, 0 అంటున్నాడు. 0 ఇందాకే చెప్పుకున్నాం కదా, 0 రావాలంటే అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ ఉండాలి. అంటే ఒకటి పాజిటివ్ అయినప్పుడు ఇంకొకటి నెగిటివ్ అవ్వాలి.
కానీ ఇక్కడ డిఫరెన్స్ గివ్స్ 0 అంటే డెఫినెట్గా 2 నెంబర్స్ సేమ్ అవ్వాలి. ఎందుకంటే 10 - 10 0, -10 -10 0, 5 - 5 0. ఏదైనా ఒక నెంబర్ని అదే నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ఆన్సర్ 0. అంటే ఇక్కడ బోత్ కేసెస్లో అంటే ఆ 2 ఇంటీజర్స్ కూడా సేమ్ నెంబర్ అవ్వాలి. అది అర్థం చేసుకుంటే చాలు. ఏదైనా నంబర్ నుంచి అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే 0 వస్తుంది, ఇంకా వేరే ఏ సిచ్యువేషన్లో రాదు. సో వాట్ ఆర్ ద ఇంటీజర్స్ అంటే 5, 5, 10, 10, -2, -2. వీటి డిఫరెన్స్ 0 అవుతుంది, వీటి డిఫరెన్స్ 0 అవుతుంది, ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కూడా 0 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ సి, an integer smaller than both the integers. An integer smaller than both the integers. 2 ఇంటీజర్స్ రాసి వాటికి డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేటువంటి ఆ డిఫరెన్స్ అనేది ఆ ఆన్సర్ అనేది 2 ఇంటీజర్స్ కంటే స్మాలర్ అవ్వాలి అంటున్నాడు. చూద్దాం. ఐల్ టేక్ 7 and 6. 2 పాజిటివ్సే తీసుకున్నాయి ఇక్కడ. 7 - 6 ఆన్సర్ ఏంటండి? 1. దిస్ 1 ఈజ్ స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్సే తీసుకుంటున్నా. పోనీ నెగిటివ్స్ తీసుకుందాం, ఏమవుతుంది చూద్దాం. సపోజ్ -5, 2. సో ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకోవాలి. -5 - 2 ఏంటి? -7. ఎస్, ఇక్కడ కూడా -7 ఈజ్ స్మాలర్ దాన్ -5 అండ్ ఇట్ ఈస్ స్మాలర్ దాన్ 2. ఈ కేసులో కూడా డిఫరెన్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అనేది స్మాలర్ దాన్ బోత్ ద నంబర్స్ అయింది. ఇలాగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాయొచ్చు. రైట్, ఇట్స్ యువర్ విష్ అండి, ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, నేను చెప్పినవా అని కాదు. జస్ట్ మీకు ఆ నాలెడ్జ్ రావాలి, అంటే ఎలాంటి నెంబర్స్ రాస్తే ఇక్కడ అనుకున్న రిజల్ట్ వస్తుంది అని. డి చూడండి, an integer greater than only one of the integers. రెండిట్లో ఏదైనా ఒక ఇంటీజర్ కంటే గ్రేటర్ అవ్వాలి అంటున్నాడు. ఓకే, ఐల్ టేక్ a positive number and a negative number 3. ఓకే, సరే, బోత్ ఆర్ పాజిటివ్. 7 and 3 తీసుకున్నాం. ఇప్పుడు మనకేంటి, ఈ వీటి మధ్య డిఫరెన్స్ అనేది గ్రేటర్ దాన్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇంటీజర్. ఓన్లీ 1 ఇంటీజర్ కంటే గ్రేటర్ అయి ఉండాలి. డిఫరెన్స్ తీసుకుందాం. 7 - 3, వాట్ ఈజ్ ఆన్సర్? 4. ఇప్పుడు చూసారా, ఈ 4 అనే డిఫరెన్స్ 3 కంటే గ్రేటర్, అంటే వన్ ఆఫ్ ద ఇంటీజర్ కంటే గ్రేటర్గా ఉంది. క్లియర్? యూ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. టేక్ 3నే కాదు, ఓకే, 9 and 4 తీసుకోండి. 9, 4 తీసుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ చేయండి. 9 - 4 ఆన్సర్ ఏంటి? 5. చూసారా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంటీజర్ కంటే గ్రేటర్గా ఉంది, అదర్ ఇంటీజర్ కంటే స్మాలర్గా ఉంది. క్లియర్? రైట్, లాస్ట్ క్వశ్చన్ అండి. an integer greater than both the integers. బోత్ ద ఇంటీజర్స్ కంటే గ్రేటర్ అవ్వాలట. ఇక్కడ 2 నేను నెగటివ్సే తీసుకుంటా. -2 ఒకటి, -3 ఒకటి. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పాలి. -2 -1 -3 ఏమవుతుంది? -2 -1 -3 అంటే +3. -2 + 3 ఆన్సర్ ఈజ్ 1. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది, ఈ డిఫరెన్స్ 1 అనేది -2 కంటే గ్రేటర్ నెంబరే, -3 కన్నా కూడా గ్రేటర్ నెంబరే. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ 1 చూడండి, ఏమన్నాడు? రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూస్. ఇలాంటి క్వశ్చనే, ఇందాక ట్రై దిస్లో చెప్పిన క్వశ్చనే ఇక్కడ ఉంది. హూజ్ సమ్ ఈజ్ -3 అంటున్నాడు. చూడండి, 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే -3 రావాలట. ఇన్ఫైనైట్ వేస్లో రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 + -1 బోత్ ఆర్ నెగటివ్స్ కదండి, యాడ్ చేస్తే -3 వస్తుంది. లేదు 10 + -7, సరే, -10 + 7 ఈ రెండింటిని యాడ్ చేసినా -3 వస్తుంది. లేదంటే 99 + -102 -3 వస్తుంది. ఇన్ఫైనైట్ వేస్లో రాయొచ్చండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. డిఫరెన్స్ -5 రావాలట. 2 ఇంటీజర్స్ మధ్య డిఫరెన్స్ -5 రావాలట. దాన్ని కూడా ఇన్ఫైనైట్ వేస్లో రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 - 10 ఆన్సర్ ఏంటి? -5. 10 - 15 ఆన్సర్ ఏమవుతుంది? -5.
ఈసారి రెండు నెగటివ్స్ తీసుకుందాం. -15 minus of -5. సారీ -5 రావాలి కదా ఆన్సర్. I'll write 10 here. -15 minus of -10. అప్పుడేమవుతుంది? -15 minus of minus అంటే +10. -15 + 10 ఏంటండి? -5. అలా మీకు ఈ కాన్సెప్ట్, ఈ ప్రాసెస్ అనేది ఎక్సర్సైజ్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ అర్థమవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, డిఫరెన్స్ ఈజ్ 2. డిఫరెన్స్ 2 ఉండేలాగా ఇంటీజర్స్ రాయాలి. దీన్ని కూడా ఇన్ఫైనైట్ వేస్లో రాయొచ్చండి. 8 - 6 2, -1 + 3 -1 + 3 2. ఓకే, డిఫరెన్స్ అన్నాడు కదా, నేను ఒక పని చేస్తాను. -1 minus of -3 అప్పుడేమవుతుందండి? -1 అలాగే నోట్ చేసుకుంటాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3. సో 3 - 1 2 ఇలాగా. నెక్స్ట్, సమ్ 0 అంటే 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు 0 సమ్ రావాలి. రెండు కూడా అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అని ఇందాక ట్రై దిస్లోనే చెప్పుకున్నాం, అవునా? ఒకటి పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు విత్ సేమ్ నంబర్ నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. క్యాన్ యూ రైట్ మోర్ పెయిర్స్ ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్? వీటికే ఇచ్చిన వాల్యూస్ కాకుండా ఇంకా డిఫరెంట్ నెంబర్స్ రాయగలరా అంటున్నారు. జస్ట్ మన గెస్ అండి, ఐడియా ఉండాలి. ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏ విధంగా ఆన్సర్ వస్తుంది? నెగిటివ్ ఆన్సర్ వస్తుందా, 0 ఆన్సర్ వస్తుందా, ఆర్ పాజిటివ్ ఆన్సర్ వస్తుందా, లేదా వన్ ఆఫ్ ద నెంబర్ కంటే గ్రేటర్ సమ్ వస్తుందా, స్మాలర్ సమ్ వస్తుందా అని. సో నంబర్స్ గురించి ఐడియా రావడానికి మాత్రమే ఆ ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. మనం అనదర్ సెషన్లో ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం.